హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పుష్ప. ఈరోజు వీడియోలో లివర్ ఎగ్ కర్రీని చాలా టేస్టీగా చిక్కటి గ్రేవీతో ఎలా తయారు చేయాలనేది వీడియోలో చూపిస్తాను. ముందుగా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చివరి వరకు చూడండి. ఇప్పుడు ఈ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చికెన్ లివర్ని అయితే 1/2 kg తీసుకొని బాగా వాష్ చేసుకుని వేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఇందులోకి అయితే టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని 1 నిమిషం ఆయిల్లో ఈ లివర్ మొత్తాన్ని ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్లో పచ్చివాసన మొత్తం పోయి 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత దీని మీద లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు దీన్ని ఇలా ఆయిల్లో లివర్ మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఈ మసాలాలో ఉండి పచ్చి మసాలా మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, మనకి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కర్రీకి ఎంత కావాలో అంత వాటర్ చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులోకి ఎగ్స్ కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. ఇలా ఎగ్స్ని కూడా వేసుకున్న తర్వాత దీని మీద లిడ్ క్లోజ్ చేసి ఉడికించుకోవాలి. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము దీని మీద కొత్తిమీర తరుగుని వేసుకొని కలుపుకొని దీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే లివర్ ఎగ్ కర్రీని అయితే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇది చపాతీ, రైస్, రోటీ ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈసారి ఈ విధంగా లివర్ కర్రీని చాలా ఈజీగా అయితే చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.